స్వాగతం TDM 24 న్యూస్ కు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఓయూలో PhD స్కాలర్ని. అయితే యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో లిఫ్ట్ లేకపోవడం వల్ల మాలాంటి వికలాంగులు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి క్లాసులు వినడానికి చాలా ప్రాబ్లం అవుతున్నాయి. మేము చాలాసార్లు వీసీకి విన్నవించినాం, లిఫ్ట్ పెడతాం అది పెడతాం అన్నారు. ఇంతవరకు ఆర్ట్స్ కాలేజీకి లిఫ్ట్ ఏమైందంటే వికలాంగులు మెట్లెక్కి దిగాలంటే చాలా ప్రాబ్లాలు అవుతున్నాయి. అయితే లిఫ్ట్ పెట్టాలని మేము ఎన్నిసార్లు విన్నవించినా వీసీకి అతను ఇంతవరకు పట్టించుకోలే. ఆ లిఫ్ట్ పెడితే మేము రోజు రెగ్యులర్గా క్లాసులకు వెళ్ళి క్లాసులు విని ఎగ్జామ్ రాయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లిఫ్ట్ పెట్టమని చాలాసార్లు విన్నవించినాం. వాళ్ళు చూసేది అది చేసేది ఇది చేసేది పెడతామని దాన్ని ఇంతవరకు అమలు చేయలే. అదేవిధంగా ఓయిలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు మొత్తం ఫిలప్ చేయాలని మేము ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఇంతవరకు ఓయూలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు రిలీజ్ చేయలే, ఫిలప్ చేయలే. అదేవిధంగా ఓయూలో చదువుతున్న వికలాంగులందరూ అయితే ఓయూ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంది, అదేవిధంగా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంది. వికలాంగులు ఆ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది నేషనల్ లెవెల్లో నిర్వహించకుండా ఓన్లీ SC STలకి ఇంత క్వాలిఫికేషన్ అని వాళ్ళని తీసుకుంటారు తప్ప వికలాంగులకు ఉన్న 4% ప్రకారం వికలాంగులను కూడా అదేవిధంగా క్వాలిఫికేషన్ పెట్టి తీసుకుంటే బాగుండును. అట్లా చేయకుండా ఓవరాల్గా అందరితో పాటు తీసుకుంటే మా వికలాంగులు క్వాలిఫై మార్క్స్ వచ్చినా కూడా ఎలిజిబుల్ కాలేకపోతుండ్రు. ఆ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా అట్లా జరుగుతుంది కాబట్టి ఓయూ యూనివర్సిటీ సెట్టు కన్వీనర్కి మేము ఈ విధంగా మా వికలాంగులకు కూడా ఎంతో కొంత క్వాలిఫికేషన్ మార్క్స్ పెట్టి తీసుకుంటూ సెట్టు కన్వీనర్ని కోరుతున్నాను. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు PCC అధ్యక్షుని హోదాలో అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల్లో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ మీరు ఎవరైతే తీసుకుంటున్నటువంటి పెన్షన్ ఉందో ఆ పెన్షన్లన్నింటినీ కూడా డబల్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది. ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అదే నెల 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిండు. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్లన్నింటి కూడా 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభలో అనేక వేదికల మీద చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల సమాజం విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో ఉన్నటువంటి RTCలో 100% రాయితీతోని వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా 6 గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మేము మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. దాన్ని ఇవ్వడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. మా మహిళా అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు ఇచ్చిన మాదిరిగానే ఈ రాష్ట్రంలో మరి దుర్భర జీవితాలు గడుపుతూ బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి వికలాంగుల సమాజానికి కూడా RTCలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాలు పేర్కొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకుండా ఊసలు లెక్క పెట్టడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు వెంటనే రాష్ట్రంలో RTCలో 100% రాయితీతోని వికలాంగులందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ఈ మా తెలంగాణ టీవీ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ల నుంచి కూడా వికలాంగుల సమాజం ఉద్యోగ అవకాశాలకు, ఉపాధి అవకాశాలకు నోచుకోలేదు. మా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది. ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్తున్నాం, మేము లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినాం, లక్షల మంది ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇవాళ మా తెలంగాణ టీవీ వేదిక నుంచి అడుగుతున్నాం, అలా ప్రజాపాలన అంటే ఒక సకలాంగులకు ఉద్యోగాలు ఇవ్వడమేనా? ఈ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుతూ బతుకు జీవుడు అంటూ కాలం వెల్లదీస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా మరి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని నీ కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసినవా? వికలాంగుల సమాజానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క బ్యాక్లాగ్ ఉద్యోగం భర్తీ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి, ఈ టీవీ ఛానల్ నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు గుర్తించి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను పూర్తి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పిండు. ఏం చెప్పిండంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పింది. అరే అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయడం ఏంది? 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన వికలాంగులకు బడ్జెట్లో కానీ సంక్షేమ రంగంలో కానీ ఏ రంగంలో అయినా సరే ఖచ్చితంగా వికలాంగుల రిజర్వేషన్ సమర్థవంతంగా అమలు చేయాలి. వికలాంగుల మీద ఎవరైనా వైకల్యం పేరుతో దూషించినా దాడులు చేసినా కానీ వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం కేసు నమోదు చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్ గారు మా వికలాంగుల సమాజాన్ని సివిల్స్ పనికిరారు, మెయిన్స్ పనికిరారు అని చెప్పేసి మా వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మరి ఆ మీద వికలాంగుల హక్కుల చట్టం మీద ఈ ముఖ్యమంత్రి ఎందుకు నేటి వరకు చర్యలు తీసుకోలేదు? అలా చట్టాన్ని అమలు చేస్తానని నువ్వే మేనిఫెస్టోలో పెట్టావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ మా తెలంగాణ వేదిక నుంచి మేము అడుగుతున్న సమాధానం చెప్పండి. మీరు వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా వికలాంగుల సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల కించపరిచిన ఆ మీద వికలాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేయాలి. అదేవిధంగా జగిత్యాల అంటే వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి మరి అడ్డూరు లక్ష్మణ్ గారి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా కూడా జగిత్యాల జిల్లా. ఆయన ధర్మపురి ఎమ్మెల్యే కావచ్చు కానీ ఆయన సొంత జిల్లా జగిత్యాల. అట్లాంటి మంత్రి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్లోనే జగిత్యాలలో మా వికలాంగుడు తన బోర్డు చెప్పుకుందానని కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్తే ఆయన పోలీసు వాళ్ళతో లాక్కెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు వాళ్ళతో లాక్కెళ్ళినటువంటి సందర్భంలో వికలాంగుల అక్కడ విడిచిపెడుతున్నటువంటి సందర్భం అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఎవరు కూడా అక్కడ చర్యలు తీసుకోలేదు. అంటే వికలాంగులను సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే వికలాంగులు లాక్కెళ్ళినటువంటి పోలీసుల మీద కూడా వికలాంగుల హక్కుల చట్టం కింద కేసు నమోదు చేయాలి కదా, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. నేటి వరకు కూడా వికలాంగుల హక్కుల చట్టానికి సంబంధించి రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద మాట్లాడినటువంటి మా మూగ యువతల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, దాడులు పెరిగిపోతున్నాయి. మరి చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ముద్దు నిద్రపోతున్నారో వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో వెంటనే రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పింఛను తక్షణం 6,000 రూపాయలు ఇవ్వాలి. వృద్ధులు కానీ, వితంతువులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ అన్ని పింఛన్లు 4,000 రూపాయలు చేయాలి. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, మరి గత ప్రభుత్వం పోయి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపింది అన్నాడు. మరి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపింది మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారుల కోసం అప్పుడే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తున్నాను. మరి ప్రత్యేక శాఖ గుర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి అవుతుంది. 10 నిమిషాలు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటే వికలాంగులు అప్పుడే మాకు ప్రత్యేక శాఖ ఉన్నది. అప్పుడు 2014లో కొడంగల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ గారు నిలదీసిండు, వికలాంగులకు సింగరేణిలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఉండాలి, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగుల రిజర్వేషన్ సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడిండు. అది జిహెచ్ఎంసీ అయినా, సింగరేణి అయినా, ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వికలాంగుల రిజర్వేషన్ ఉండాలి అన్నాడు. మరి వికలాంగుల రిజర్వేషన్ ఎక్కడ అమలు చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? వికలాంగుల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా వికలాంగుల స్థానిక సంస్థల్లో TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం